హే గైస్, ఎలా ఉన్నారు? ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్స్ లో వినిపించిన పేరు రిషబ్ పంత్. బిడ్డింగ్ స్టార్ట్ అయింది. 2 crores, 10 crores, 15 crores, 17, 22, 25, 27 crores సోల్డ్. 27 crores. దేశం మొత్తం ఈ 27 కోట్ల గురించే మాట్లాడింది. ఒక్క క్రికెట్ ప్లేయర్కి 2 నెలలకి 27 కోట్ల రూపాయల. సోషల్ మీడియా ఎక్స్ప్లోడ్ అయింది. 2 రోజుల పాటు న్యూస్ ఛానల్స్లో ఇదే మెయిన్ న్యూస్. 27 crores అంటే ఒక్క బాల్ ఫేస్ చేస్తే మినిమంలో మినిమం 9 లక్షల రూపాయలు జస్ట్ ఒక బాల్ని ఫేస్ చేసినందుకు. ఎస్, 20 crores అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే 20 crores కంటే ఎన్నో పెద్ద అమౌంట్స్ ఐపీఎల్తో లింక్ అయి ఉన్నాయి. ఆ నెంబర్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మీకు ఐపీఎల్ అంటే జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ స్పోర్ట్స్ లీగ్, కానీ ఐపీఎల్ని నిర్వహించే వాళ్ళకి ఇది ఒక మనీ మేకింగ్ మిషన్. మీరు ఐపీఎల్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటారు, బట్ ఐపీఎల్ఏ మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మనీ మిషన్ ఎలా రన్ అవుతుందో ఈరోజు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th పాయింట్ వింటే బెత్తరపోయి బిళ్ళేసుకుంటారు. ది రైజ్ ఆఫ్ ది మిషన్. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ మిషన్ ఎప్పుడు ఎలా తయారైందో తెలుసుకోవాలి. 2007లో ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ లో T20 మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ ని బీసీసీఐ కరెక్ట్ గా క్యాచ్ చేస్తూ 2008లో ఒక కొత్త ఫార్మాట్ ని లాంచ్ చేసింది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2020 క్రికెట్, సిటీ బేస్డ్ ఫ్రాంచైజెస్, బాలీవుడ్ స్టార్స్ యాజ్ ఓనర్స్, చీర్ లీడర్స్, మ్యూజిక్, ఫైర్ వర్క్స్, అబ్బో ఒకటేంటి అన్ని ఉన్నాయి. కొంతమంది ఇది క్రికెట్ కాదు, ఇది ఒక హై ప్రొఫైల్ సర్కస్ అని అన్నారు. కానీ 18 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తే ఈ హై ప్రొఫైల్ సర్కస్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ స్పోర్ట్స్ లీగ్ లో 2nd ప్లేస్ లో ఉంది. అమెరికన్ ఫుట్బాల్, NFL తర్వాత ఎక్కువ డబ్బు జనరేట్ చేస్తున్న లీగ్ ఐపీఎల్ఏ. మోస్ట్ ఫేమస్ లీగ్స్ అయిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అండ్ NBA కంటే ఐపీఎల్ఏ ముందుంది. 2002లో టోటల్ ఐపీఎల్ ఎకోసిస్టమ్ వాల్యూ $8.5 billion. 2025కి ఈ వాల్యూ $18 billion అయింది. జస్ట్ ఇమాజిన్, మీలో కొంతమంది కాలేజ్ ఫినిష్ చేసే లోపు లేదా జాబ్ చేంజ్ అయ్యే లోపు ఆర్ ఓల్డ్ ఫోన్ నుంచి కొత్త ఫోన్ కొనే లోపు ఐపీఎల్ వాల్యూ డబుల్ అయింది. అండ్ మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఒక్క ఇయర్లో ఐపీఎల్ సీజన్ ఉండేది జస్ట్ 2 months. అంటే 60 days, రఫ్గా 74 మ్యాచెస్, కానీ జనరేట్ చేసేది $18 billion. సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? లేయర్ టు లేయర్ బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఐ ప్రామిస్ యూ, వీడియో అయిపోయే టైంకి ఐపీఎల్ అంటే జస్ట్ ఒక క్రికెట్ లీగ్ అనే మీ థింకింగ్ కంప్లీట్ గా మారిపోతుంది. లేయర్ నెంబర్ 1, ది బ్రాడ్కాస్ట్ డీల్. ఈ లేయర్ 1 ఐపీఎల్ మనీ మిషన్ కి ఫౌండేషన్ అనమాట. అండ్ ఆ లేయర్ 1 వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ రైట్స్. 2022లో బీసీసీఐ ఒక ఆప్షన్ పెట్టింది. ఈ ఆప్షన్ ప్లేయర్స్ కోసం కాదు, ఐపీఎల్ మ్యాచెస్ ని జనాలకి ఎవరు చూపించాలి అనే రైట్స్ కోసం ఆప్షన్ పెట్టారనమాట. సింపుల్ గా చెప్పాలంటే టీవీలో ఐపీఎల్ మ్యాచెస్ బ్రాడ్కాస్ట్ చేసే రైట్స్ కోసం ఈ ఆప్షన్, పెద్ద పెద్ద కంపెనీస్ ఈ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేశాయి. అండ్ రిజల్ట్ ₹48,390 crores. మీకు సరిగ్గా అర్థమై ఉండదు, కొద్దిగా మెల్లిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్షరాల 48,390 కోట్ల రూపాయలు. అది కూడా 5 yearsకి మాత్రమే. స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు టీవీ రైట్స్ కోసం 23,575 కోట్లు పే చేస్తే వయాకామ్ 18 వాళ్ళు 23,758 crores పే చేశారు డిజిటల్ రైట్స్ కోసం. ఈ వయాకామ్ 18 వాళ్ళు తర్వాత స్టార్ తో మెర్జ్ అయ్యి జియో స్టార్ గా మారిందనమాట. అండ్ ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అంటే ఐపీఎల్ ని అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ లో చూపించడం కోసం టైమ్స్ ఇంటర్నెట్ ఇంకా వయాకామ్ 18 1,324 కోట్లు పే చేశాయి. 2008లో ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వాల్యూ 8,200 కోట్లు ఫర్ 10 years. 2018లో అయితే డీల్ 5 yearsకి 16,347 కోట్లకి జంప్ అయింది. 2022లో ఈ డీల్ 5 yearsకి 48,390 కోట్ల రూపాయలకి రాకెట్ లాగా వెళ్ళింది. 8,200 కోట్ల నుంచి 48,390 కోట్లు, అంటే 15 yearsలో ఆల్మోస్ట్ 6 times ఇంక్రీజ్ అయింది. ఈ నెంబర్స్ చూస్తే నాకేం అర్థం అవుతుందంటే ఐపీఎల్ జస్ట్ గ్రో అవ్వలేదు, ఐపీఎల్ ఎక్స్ప్లోడ్ అయింది. ఆ ఎక్స్ప్లోజన్ లో డబ్బులు విరజిమ్మింది. సో ఇప్పుడు మీరు చూసే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ వాల్యూ అటు ఇటుగా 118 crores. అంటే ఒక్క బాల్ వాల్యూ ఆల్మోస్ట్ 50 lakhs. ఈసారి మ్యాచ్ మధ్యలో టాయిలెట్ బ్రేక్ ఆర్ స్నాక్స్ బ్రేక్ వెళ్లే ముందు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఒక్క బాల్ కాస్ట్ 50 lakh rupees. సో ఈ బ్రాడ్కాస్టింగ్ మనీ అంతా ఏమవుతుంది?
దీంట్లో 20% బీసీసీఐ తీసుకుంటుంది, మిగతా 80% 10 ఫ్రాంచైజెస్కి షేర్ చేస్తుంది అనమాట. అండ్ పర్ సీజన్ ప్రతి ఫ్రాంచైజ్కి 425 కోట్లు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి లభిస్తాయి. లేయర్ నెంబర్ 2, ది అడ్వర్టైజింగ్ గోల్డ్ మైన్. సో ఇప్పుడు బీసీసీఐ జియో స్టార్ కి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఇచ్చింది. ఇప్పుడు జియో స్టార్ ఏం చేస్తుంది, ఆ రైట్స్ తీసుకొని వాళ్ళు జస్ట్ అలా కూర్చోరు, వాళ్ళు ఆ రైట్స్ ని అడ్వర్టైజింగ్ స్లాట్స్ కి ఇస్తారనమాట. ఇప్పుడు మీరు మ్యాచ్ చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ కోసం పెద్ద పెద్ద బిజినెస్లు, కంపెనీలు, బ్రాండ్లు విపరీతంగా పోటీ పడతాయి. ఈ కంపెనీస్, బ్రాండ్స్ తమ ప్రోడక్ట్స్ గురించి మ్యాచ్ మధ్యలో చూపించడానికి జియో స్టార్ కి హ్యూజ్ అమౌంట్స్ పే చేస్తాయి అనమాట. ఐపీఎల్ 2025లో జస్ట్ ఇలా యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా వచ్చిన రెవెన్యూ ఎంతో తెలుసా, 4,800 కోట్ల రూపాయలు. జస్ట్ జియో స్టార్ ఒక్కటే 4,500 టార్గెట్ పెట్టుకొని 1,100 అడ్వర్టైజర్స్ ని సైన్ చేసుకుంది. ఇంత అమౌంట్ జనరేట్ అవ్వడానికి కారణం ప్రతి ఒక్క బ్రాండ్ ఐపీఎల్ టైంలో ఆడియన్స్ ని రీచ్ అవ్వాలి అని ట్రై చేస్తుంది. సో బ్రాడ్కాస్టర్స్ యాడ్ ప్యాకేజెస్ కి హెవీ ప్రైసెస్ ని ఫిక్స్ చేస్తారు. టీవీ యాడ్ ప్యాకేజెస్ వచ్చేసి 40 crores నుంచి 240 crores వరకు ఉంటాయి. కనెక్టెడ్ టీవీ అంటే మీరు మీ స్మార్ట్ టీవీలో జియో సినిమాలో ఐపీఎల్ ని చూస్తారు కదా, అప్పుడు డిస్ప్లే అయ్యే యాడ్స్ కి ప్యాకేజ్ 10 seconds కి 8.5 lakhs ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మొబైల్ యాడ్స్ వచ్చేసి 250 rupees per 1000 ఇంప్రెషన్స్. ఎందుకు బ్రాండ్స్ ఇంత పే చేస్తున్నాయంటే సింపుల్ ఆన్సర్, ఐపీఎల్ 2025 840 బిలియన్ వీవింగ్ మినిట్స్ ని రిజిస్టర్ చేస్తుంది. జస్ట్ ఐపీఎల్ ఫైనలే 31.7 బిలియన్ వీవింగ్ మినిట్స్ ని రిజిస్టర్ చేస్తుంది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది మోస్ట్ వాచ్డ్ ఫైనల్ అనమాట. సో ఇంత రేంజ్ లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఏ కంపెనీ బ్రాండ్ అయినా జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. లిటరల్ గా ఇండియాలో ఏ ప్లాట్ఫామ్ కి కూడా ఇంత రీచ్ లేదు. ఏ మూవీ కానీ ఏ షో అయినా తీసుకోండి, నథింగ్ కమ్స్ క్లోజ్ టు ఐపీఎల్. అందుకే బ్రాండ్స్ ఎంతైనా పే చేయడానికి రెడీ అవుతాయి. లేయర్ నెంబర్ 3, స్పాన్సర్షిప్స్. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఫ్లో ఆఫ్ మనీ. టైటిల్ స్పాన్సర్షిప్ తీసుకోండి, టాటా ఐపీఎల్, జస్ట్ 2 words. ఆ 2 words కాస్ట్ 2,500 కోట్లు. 2024లో టాటా గ్రూప్ 5 years టైటిల్ స్పాన్సర్షిప్ డీల్ ని 2,500 కోట్ల రూపాయలకి దక్కించుకుంది. జస్ట్ ఐపీఎల్ ముందు టాటా అని యాడ్ చేయడానికి సంవత్సరానికి 500 కోట్లు. అఫ్ కోర్స్ టైటిల్ స్పాన్సర్షిప్ అంటే జస్ట్ ఒక నేమ్ మాత్రమే కాదు, ప్రతి బ్రాడ్కాస్ట్, ప్రతి హోర్డింగ్, ప్రతి సోషల్ మీడియా పోస్ట్ మీద టాటా లోగో అండ్ నేమ్ ఉంటుంది. టైటిల్ స్పాన్సర్షిప్ టాటా గ్రూప్ కింద అఫీషియల్ పార్ట్నర్స్ ఉంటారు, లైక్ కోకోకోలా, పేటిఎం, ఏంజల్ వన్, ఎక్సెట్రా. వీళ్ళు అఫీషియల్ పార్ట్నర్స్ అని పిలిపించుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఐపీఎల్ 2025కి లీగ్ లెవెల్ స్పాన్సర్షిప్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఆల్మోస్ట్ $105 million, అంటే అటు ఇటుగా 870 కోట్ల రూపాయలు. ఇదంతా లీగ్ లెవెల్. ఇప్పుడు ఫ్రాంచైజ్ లెవెల్ కి వెళ్దాం. ప్రతి టీమ్ కి సొంత స్పాన్సర్షిప్స్ ఉంటాయి. వీటికి ఐపీఎల్ సెంట్రల్ డీల్ తో సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ ని తీసుకోండి, వీళ్ళకి 2025లో 37 కన్ఫర్మ్డ్ బ్రాండ్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ముంబైకి ఈ 37 బ్రాండ్స్ నుంచి వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా, 215 కోట్లు. ముంబై ఇండియన్సే కాదు, ప్రతి టీంకి స్పాన్సర్స్ ఉంటారు. ఆర్సీబీ ప్యూమాతో కిట్ డీల్ చేసుకున్నందుకు $7 లక్షల పర్ ఇయర్ పే చేస్తుంది. అంటే ఆర్సీబీ ప్రాక్టీస్ కిట్స్ మీద ప్యూమా లోగో ఉండటం కోసం ప్యూమా కంపెనీ ఇంత పే చేస్తుంది. అందుకు నెక్స్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ చూసేటప్పుడు ఒకసారి ప్లేయర్స్ జెర్సీలు గమనించండి, పైనుంచి కింద దాకా హోర్డింగ్ బోర్డు లాగా రకరకాల బ్రాండ్లు ఉంటాయి. ఆ బ్రాండ్స్ అన్ని మనీ పే చేసి తమ లోగోస్ ని ప్లేయర్స్ జెర్సీల మీద డిస్ప్లే చేసుకుంటాయి. ప్లేయర్స్ వేసుకునే జెర్సీలు ఒక్కటే కాదు, బౌండరీ రోప్, ఎల్ఈడి వికెట్స్, డ్రింక్స్ బ్రేక్ లో వచ్చే యాడ్స్, టాస్ ప్రెజెంటేషన్, స్ట్రాటజిక్ టైమ్అవుట్, ఇలా ప్రతి దగ్గర బ్రాండ్స్ డబ్బులు పే చేసి తమ లోగోస్ ని డిస్ప్లే చేస్తాయి. ఐపీఎల్ టీవీ ప్రతి ఆస్పెక్ట్, ప్రతి సెకండ్, ప్రతి విజువల్, ప్రతి ప్లే, ప్రతి పాస్ ని మానిటైజ్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ చూసేటప్పుడు ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ ప్రైస్ ట్యాగ్ ఇన్ ఐపీఎల్. ఎవ్రీథింగ్. సాడ్ టు సే దిస్, బట్ ఐపీఎల్ ఎలా అయిపోయిందంటే క్రికెట్ విత్ స్పాన్సర్స్ కాకుండా ఒక పెద్ద కమర్షియల్ ఈవెంట్ మధ్యలో క్రికెట్ జరుగుతున్నట్లు అయిపోయింది. ఈ నెంబర్స్ అన్ని విని మీకు మైండ్ బ్లాక్ అవుతుంది కదా, అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. అండ్ నేను ఇప్పటి వరకు చూపించినవన్నీ రియల్ స్టాట్స్ అండ్ రియల్ నెంబర్స్. దిస్ ఈజ్ వాట్ ఐ డూ. స్పోర్ట్స్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ ఏదైనా కానివ్వండి, నో డ్రామా, ఓన్లీ ట్రూత్. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. లేయర్
నెంబర్ 4 ప్లేయర్ ఆక్షన్స్. ఇది యాక్చువల్లీ ఐపీఎల్ లో చాలా లో రెవెన్యూ సబ్జెక్ట్ అనమాట. కానీ జనాల్ని అట్రాక్ట్ చేసేది మాత్రం ఈ సబ్జెక్టే. మిగతా మనీ ఫ్లోతో కంపేర్ చేసుకుంటే ప్లేయర్స్ ఆక్షన్ లో చాలా తక్కువ మనీ కనిపిస్తుంది. కానీ ఐపీఎల్ కి అసలైన కిక్ ఇచ్చేది ఈ ప్లేయర్ ఆక్షన్సే. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ 2024 నవంబర్లో సౌదీ అరేబియాలో జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఆక్షన్ లో 639.15 కోట్లకి 182 మంది ప్లేయర్స్ సోల్డ్ అయ్యారు. ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఈ ఆక్షన్ లో స్టార్ ఆఫ్ ది షో వచ్చేసి రిషబ్ పంత్ 27 కోట్లకి లక్నో సూపర్ జైంట్స్ తీసుకుంది. ఐపీఎల్ ఆక్షన్ హిస్టరీలో ఇదే కాస్ట్లీయెస్ట్ పర్చేస్. ఒక 2-3 డేస్ రిషబ్ పంత్ పర్చేజే బాగా ట్రెండ్ అయింది అనమాట. కానీ ఐపీఎల్ ఆక్షన్స్ లో బయటికి కనిపించని చాలా విషయాలు ఉంటాయి అండ్ ఇవన్నీ మనీతో లింక్ అయి ఉంటాయి. ప్రతి ఫ్రాంచైజీకి ఆక్షన్లో 120 crores బడ్జెట్ ఉంటుంది. అంటే 10 టీమ్స్కి 1200 కోట్లు. 2024 మెగా ఆక్షన్స్లో అన్ని టీమ్స్ 639 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇందాక బ్రాడ్కాస్టింగ్ రెవెన్యూ గురించి చెప్పినప్పుడు ప్రతి టీంకి 425 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పాను, గుర్తుందా? అంటే 10 టీమ్స్కి కలిపి 4250 కోట్లు. 2025 ఐపీఎల్లో 10 టీమ్స్కి 4250 కోట్లు వస్తే వాళ్ళు ప్లేయర్స్ కోసం ఖర్చు పెట్టింది 639 కోట్లు. అంటే ఫ్రాంచైజీస్ తమకు వచ్చే ప్రతి 1 రూపీలో 15 పైసా మాత్రమే ప్లేయర్స్ కోసం ఖర్చు పెడుతుంది. లేయర్ నెంబర్ 5 బీసీసీఐ. అసలు షో అంతా రన్ చేస్తున్న మాస్టర్ మైండ్ గురించి మాట్లాడుకోవాలి కదా. అండ్ ఆ మాస్టర్ మైండ్ ఎవరో కాదు, బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ ఇన్ ది వరల్డ్. నో గవర్నమెంట్ ఫండింగ్, నో పబ్లిక్ మనీ, అంతా సెల్ఫ్ ఎర్నింగే. అండ్ దానికి మెయిన్ రీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ నుంచి బీసీసీఐకి డబ్బు ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ బీసీసీఐ సెంట్రల్ రెవెన్యూ నుంచి 20% తీసుకుంటుంది. సెంట్రల్ రెవెన్యూ అంటే బ్రాడ్కాస్టింగ్ మనీ, టైటిల్ స్పాన్సర్షిప్ మనీ, అఫీషియల్ పార్ట్నర్షిప్ డీల్స్, ఇవన్నీ సెంట్రల్ రెవెన్యూ కిందకు వస్తాయి అనమాట. వీటిలో ఫస్ట్ బీసీసీఐ 20% తీసుకుంటుంది. ఆ తర్వాత లైసెన్సింగ్ రెవెన్యూ నుంచి బీసీసీఐ 12.5% తీసుకుంటుంది. లైసెన్సింగ్ రెవెన్యూ అంటే ఐపీఎల్ లోగోతో సెల్ చేసే ప్రతి జెర్సీ, ప్రతి ప్రోడక్ట్ నుంచి వచ్చే రెవెన్యూ. సో దాంట్లో నుంచి 12.5% తీసుకునేది అనమాట. లేయర్ నెంబర్ 6 ది బ్లాక్ టికెట్ మార్కెట్. ఇప్పటిదాకా చెప్పిన మనీ ఫ్లో అంతా లీగల్ గా జరిగేది, కానీ ఈ ఫ్లోలో డార్క్ సైడ్ కూడా ఉంది. 10 కోట్ల టర్న్ ఓవర్ ఉంటేనే ఎన్నో స్కామ్స్ జరుగుతాయి. అలాంటిది 10, 100 కాదు, 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. సో ఆబ్వియస్ గా డార్క్ సైడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఐపీఎల్ లో మెయిన్ గా కనిపించే డార్క్ సైడ్ బ్లాక్ టికెట్ మార్కెట్. సంవత్సరానికి ఒకేసారి వచ్చే ఈవెంట్, పైగా ఆల్ ఓవర్ ది వరల్డ్ క్రికెటర్స్ ని ఒకే దగ్గర చూసే ఛాన్స్. సో మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు ఐపీఎల్ టికెట్స్ కోసం ఎగబడతారు. ఎక్కడ దాకా ఎందుకు, రేపు ఈవినింగ్ జరిగే మ్యాచ్ టికెట్లు అలా ఓపెన్ అయ్యాయో లేదో విత్ ఇన్ మినిట్స్ లో సేల్ అయిపోయాయి. చాలా మంది ఫ్యాన్స్ టికెట్స్ కోసం రెడీగా లాగిన్ అయి ఉన్నా కానీ టికెట్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. మేబీ ఫ్యాన్స్ క్రేజ్ అంతలా ఉంది కాబట్టి టికెట్స్ అయిపోయి ఉంటాయి అనుకోవచ్చు, కానీ అన్ని సార్లు ఇలా జరగదు. కొన్నిసార్లు మ్యాచ్ క్రేజ్ ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే బల్క్ లో టికెట్స్ ని ముందే కొనేసి వాటిని బ్లాక్ లో అమ్మేస్తూ ఉంటారు. వీళ్ళకి లోకల్ క్రికెట్ అసోసియేషన్ తో లేదా గ్రౌండ్ మేనేజ్మెంట్ తో లింక్స్ ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ జైపూర్ పోలీసులు ఇలాంటి ఒక బ్లాక్ మార్కెట్ దందాన్ని అరెస్ట్ చేశారు. రాజేష్, విష్ణోయ్, సందీప్ నటాని, చంద్రప్రకాష్ అనే ముగ్గురు 2200 రూపాయలకి ఐపీఎల్ టికెట్స్ కొని వాటిని 4000 to 6000 కి అమ్ముతున్నారు. యాక్చువల్లీ ఆన్లైన్ లో పర్ పర్సన్ కి సర్టెన్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్ చేయాలి అని లిమిట్ ఉంటుంది. కానీ వీళ్ళు ముగ్గురు ఆ లిమిట్ కి మించి కౌంట్లెస్ టికెట్లు సంపాదించారు. సరే వీళ్ళైనా 2200 టికెట్ ని ఒక 10,000కి అమ్మడానికి ట్రై చేశారు. కానీ ఈ ఇయర్ ఐపీఎల్ లో జరగబోతున్న ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ బ్లాక్ మార్కెట్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేలా ఉంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ కి సంబంధించిన ఒక్కో టికెట్ ని లక్షల రూపాయలకి అమ్ముతున్నారంట బ్లాక్ మార్కెట్ లో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లాక్ టికెట్ మార్కెట్ అనేది ఇన్సైడ్ జాబ్. అంటే మ్యాచ్ ఆర్గనైజర్స్ లోనే ఎవరో ఒకరు డబ్బు కాసిపడి ఈ బ్లాక్ టికెట్ మార్కెట్ ని నడిపిస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన జగన్ మోహన్ రావు ఈ బ్లాక్ టికెట్ మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారనమాట. కనిపించకుండా ఈ బ్లాక్ టికెట్ మార్కెట్ కూడా మనీ ఫ్లోలో పార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ అదంతా ఇల్లీగల్ మనీ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేడియంలో ఒక 40,000 సీట్స్ ఉంటాయి అనుకుందాం. హై డిమాండ్ ఉన్న మ్యాచెస్ లో 20 to 25 టికెట్స్ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తాయి అనుకుందాం. అంటే 40,000 సీట్స్ లో 20% అంటే 8,000 సీట్లు బ్లాక్ మార్కెట్ చేతిలో ఉన్నాయి. మరి 1 lakh కాదు కానీ నార్మల్ ప్రైస్ కంటే ఒక 5,000 ఎక్స్ట్రాకి బ్లాక్ మార్కెట్ లో టికెట్ ప్రైస్ ఉంది అనుకుందాం. అంటే ఒక్కో మ్యాచ్ కి బ్లాక్ మార్కెట్ వాళ్ళకి లాభం 4 crores.
74 మ్యాచెస్లో ఒక 30 మ్యాచెస్ హై డిమాండ్ మ్యాచెస్ ఉన్నాయి అనుకుందాం. అంటే 30 into 4 120 crores. అంటే ఒక ఐపీఎల్ సీజన్లో బ్లాక్ టికెట్ టర్న్ ఓవర్ మినిమం 100 కోట్లు ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్ బ్లాక్ మనీ. లేయర్ నెంబర్ 7 ఫ్రాంచైజ్ వాల్యుయేషన్. ఇందాక బీసీసీఐ గురించి చెప్పేటప్పుడు ప్రైజ్ మనీ గురించి చెప్పడం మర్చిపోయా. ప్రతి సీజన్ లో ఐపీఎల్ విన్నర్ కి బీసీసీఐ 20 crores ప్రైజ్ మనీ ఇస్తుంది. రన్నర్ అప్ కి అయితే ఒక 12.5 crores, క్వాలిఫైయర్స్ కి ఇంకా ఎలిమినేటర్స్ కి వచ్చిన టీమ్స్ కి 6.5 to ఒక 7 crores ప్రైజ్ మనీ ఇస్తుంది అనమాట. ఇంకా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, బెస్ట్ క్యాచ్, ఎంవీపీ, సూపర్ స్ట్రైకర్ ఇలా రకరకాల అవార్డ్స్ ఉంటాయి. వాటన్నిటికి కలిపి ఒక 1 crore ఇస్తుంది బీసీసీఐ. యాక్చువల్లీ ఐపీఎల్ విన్నర్ ప్రైజ్ మనీ 20 crores అంటే చాలా ఎక్కువ. కానీ ఇప్పటిదాకా మీరు విన్న స్టాట్స్ చూస్తే నిజంగా ఫ్రాంచైజీలు ప్రైజ్ మనీ కోసం ఎదురు చూస్తాయి అనుకుంటున్నారా? అస్సలు వెయిట్ చేయవు. అలా అని చెప్పి ఐపీఎల్ గెలవటం వేస్ట్ అని ఫ్రాంచైజీ అనుకో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కప్పు గెలిచింది అండ్ వాళ్ళ ఫ్రాంచైజ్ వాల్యుయేషన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆర్సీబీని రీసెంట్ గా ఆదిత్య బిర్లా గ్రూప్ 16,660 కోట్ల రూపాయలకి కొనింది. ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూస్ ఎలా ఉంటాయో లిస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. అయితే మైండ్ పోయే విషయం ఏంటంటే ఐపీఎల్ అనేది సపరేట్ గా ఒక బ్రాండ్ అండ్ బ్రాండ్ వాల్యూ ఎంత తెలుసా? $3.9 billion. లేయర్ నెంబర్ 8 టికెట్స్, స్టేడియం అండ్ మ్యాచ్ డే మనీ. అండ్ ఫైనల్లీ ఐపీఎల్ లో ఫ్లో అయ్యే మోస్ట్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మనీ టికెట్స్ అండ్ మ్యాచ్ డే రెవెన్యూ అనమాట. ఒక ఐపీఎల్ ఫ్యాన్ స్టేడియంలోకి వెళ్తున్న ప్రతిసారి మనీ అనేది జనరేట్ అవుతుంది. ఎలానో చెప్తాను చూడండి. ఒక ఐపీఎల్ హోమ్ మ్యాచ్ లో గ్రాస్ టికెట్ ఇంకా హాస్పిటాలిటీ రెవెన్యూ కలుపుకొని 6 కోట్ల రూపాయలు జనరేట్ అవుతాయి. కొంత అమౌంట్ లోకల్ క్రికెట్ అసోసియేషన్ తో షేర్ చేసుకున్నాక ఫ్రాంచైజ్ కి అరౌండ్ ఒక 5 crores మిగులుతుంది అనమాట. ప్రతి సీజన్ హోమ్ గ్రౌండ్ లో 7 మ్యాచెస్ జరుగుతాయి. అంటే టికెట్ సేల్స్ నుంచి 35 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఇంకా ప్రీమియం హాస్పిటాలిటీ బాక్సులు కానీ కార్పొరేట్ ప్యాకేజెస్ నుంచి ఎక్స్ట్రా మనీ వస్తుంది. ఇంకా గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అని, బెవరేజెస్ అని, స్నాక్స్ అని, జెర్సీలని, క్యాప్లని, ఫోమ్ హ్యాండ్స్ అని, కీ చైన్స్ అని ఇలా ఫ్యాన్స్ ఫ్రీ మనీ స్పెండ్ చేసే ఆప్షన్స్ చాలా ఉంటాయి. కానీ ఇక్కడ చాలా మంది మిస్ చేసే పాయింట్ ఏంటంటే ఐపీఎల్ వల్ల స్టేడియంలో మాత్రమే మనీ అవుతుంది అనుకుంటారు. కానీ ఒక ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఆ ఎంటైర్ సిటీకి కూడా మనీ వస్తుంది. మ్యాచ్ డే రోజు హోటల్స్, రెస్టారెంట్స్ ఫుల్ అయిపోతాయి, ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోతాయి, ఓలా, ఉబెర్, ర్యాపిడో బిజినెస్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఐపీఎల్ జస్ట్ ఒక లీగ్ మాత్రమే కాదు, మ్యాచ్ డే రోజున ఐపీఎల్ ఒక ఎకనామిక్ ఈవెంట్ గా మారిపోతుంది. సో ఇప్పుడంతా ఒకసారి చెప్తాను చూడండి. ఒక ఐపీఎల్ సీజన్ లో బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి 9,678 కోట్ల రూపాయలు జనరేట్ అవుతాయి. అంటే 118 కోట్ల రూపాయలు పర్ మ్యాచ్. అడ్వర్టైజింగ్ రెవెన్యూ వచ్చేసి 4,800 కోట్ల రూపాయలు. సెంట్రల్ స్పాన్సర్షిప్లు 870 కోట్ల రూపాయలు. టైటిల్ స్పాన్సర్షిప్ 500 crores per year. ఈచ్ ఫ్రాంచైజ్ సెంట్రల్ రెవెన్యూ 425 crores. టోటల్ ఐపీఎల్ బిజినెస్ వాల్యూ $18.5 billion. 2 months 74 మ్యాచెస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇప్పుడు చెప్పండి, ఐపీఎల్ జస్ట్ ఒక క్రికెట్ లీగ్ మాత్రమేనా? సో నెక్స్ట్ టైం మీరు ఐపీఎల్ ని చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు $18.5 billion జనరేట్ చేసే ఒక మనీ మిషన్ నుంచి ఎంటర్టైన్ అవుతున్నారని. సో దట్స్ ఫర్ టుడే. ఈ ఐపీఎల్ లో మీరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు కింద కామెంట్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీమ్ కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు. అండ్ వీడియోని ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్ కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు. బై బాయ్.